అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో, మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏం జరిగింది బ్రో? ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ కాంట్రోవర్సీ అయితే అయింది. అసలు ఏం జరిగిందనైతే మనమైతే ఇప్పుడైతే డిస్కస్ అయితే చేద్దాం. ఈ నెల డిసెంబర్ 15న తెలంగాణ హైదరాబాద్‌లో ప్రముఖ సాంస్కృతిక కేంద్రం రవీంద్ర భారతి ఆవరణంలో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ జరుగుతోంది. పెద్ద ఈవెంట్ అయితే జరుగుతోంది. ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. దానికి ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలనైతే శుభలేఖ సుధాకర్ అయితే ఆహ్వానించినారు. ఈ నెల 15th అయితే పెద్ద ఈవెంట్ అయితే జరుగుతుందంట. ఏమని చెప్పాలంటే ఇదే పెద్ద కాంట్రోవర్సీ అయితే అయింది. తెలంగాణ ఉద్యమకారులు ఏం చేస్తున్నారంటే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అది ఎలా చేస్తారు మీరు? తెలంగాణలో చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. చాలా ముఖ్యమైన వ్యక్తులైతే ఉన్నారు. తెలంగాణ గద్దర్, తర్వాత ప్రముఖ కవి అందేశ్రీ, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద మనుషులైతే ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తులైతే ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఫస్ట్ మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల. అలాంటి వ్యక్తుల్ని వదిలేసి ఎవరో బయట వ్యక్తులకు మీరు విగ్రహం ఆవిష్కరణ చేస్తారా? అది ఎలా చేస్తారో మేము కూడా చూస్తామని తెలంగాణ ఉద్యమకారులు దీనైతే వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ వ్యతిరేకించే దాంట్లో తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ మెయిన్. అంటే ఇక్కడ శుభలేఖ సుధాకర్ తెలుసు కదా! ఈ పనులైతే జరుగుతా ఉండాయి. ఈవెంట్స్ కోసం పనులైతే జరుగుతా ఉండాయి. ఈ పనులు ఎలా జరుగుతున్నాయని శుభలేఖ సుధాకర్ అయితే అంటే సందర్శిస్తాడు. ఎలా జరుగుతున్నాయని. ఆ టైంలో శుభలేఖ సుధాకర్ తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వీళ్ళ మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. అది ఎలా చేస్తారు మీరు? ఎవరో బయట వ్యక్తులకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? తెలంగాణ గద్దర్ ఉన్నాడు కదా! ప్రముఖ కవి అందేశ్రీ ఉన్నాడు కదా! ఇలాంటి ప్రముఖ వ్యక్తుల్ని వదిలేసి బయట వ్యక్తులకి ఎందుకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తారని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అయితే విపరీతంగా విమర్శించినాడు. ఇది పెద్ద కాంట్రోవర్సీ అయితే అవుతుంది. ఈ నెల డిసెంబర్ 15th ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనైతే అంటే పర్మిషన్ అయితే ఇచ్చింది. కానీ తెలంగాణ ఉద్యమకారులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని జరగనివ్వం అనేది చెప్తా ఉన్నారు. ఈ నెల డిసెంబర్ 15th ఈ ఈవెంట్ జరుగుతుందా లేదా చూడాలా. ఈవెన్ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందా లేదా చూడాలా. అదేం జరుగుతుందో చూడాలా. ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద గలాట్లు ఏమన్నా జరుగుతాయా లేదా చూద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. జరిగిండేది ఇదే. ఓకేనా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై.